మిగతా సినిమాలకున్న రేట్లు మనకి ఇక్కడ తెలంగాణలో రాలేదు. కాబట్టి ఇది ఏ రికార్డులు కొడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఒక రూపాయి ఎక్కువ చేస్తుంది, తక్కువ చేస్తుంది అనేది నేను చెప్పలేను. ఖచ్చితంగా ఒక విషయం మట్టుకు చెప్పగలుగుతున్నా, సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది, ఇంత ఎంటర్టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా తృప్తిగా ఆయన నుంచి ఏమేమి కోరుకుంటారో, హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్సెస్ వరకు, డైలాగ్స్ వరకు, ఆయన మాడ్యులేషన్, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. నేను ఆ రికార్డు ఈ రికార్డు ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు, ఎందుకంటే అది రిలీజ్ డేట్లు బట్టి ఉంటుంది. మనం ఓడి ధరిస్తే దయ్యం ఓడి తెలిసిందనంటే మేము మార్చ్ 26th రావాల్సింది, 19th రావాల్సి వచ్చింది. సో ఆ రిలీజ్ డేట్ని బట్టి సంక్రాంతికి వస్తే ఒక రెవెన్యూ, సమ్మర్కి వస్తే ఒక రెవెన్యూ, మిగతా ఏ సినిమా లేకపోతే ఒక రెవెన్యూ. ఆ రికార్డ్స్ అంటే ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మన చేతిలో లేదు, ఎంత ఖర్చు పెట్టి తీయగలుగుతాం, ఎంతలో తీయగలుగుతాం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఆ విషయంలో నేను 100% సక్సెస్ అయ్యాను. చాలా ఫాస్ట్గా ఎక్కడ వేస్టేజీ లేకుండా ఈ సినిమా తీయడం జరిగింది. నా అన్ఎడిటెడ్ లెంత్, ఫస్ట్ హాఫ్ ఎడిట్ చేయకముందు వచ్చిన లెంత్ 1 hour 19 minutes. అందులోంచి కొంచెం ఎక్స్ట్రా ఎంజీస్ అయ్యి ఒక 5 నుంచి 7 నిమిషాలు తీసేసి ఫస్ట్ హాఫ్ రెడీ చేసాం. అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే, ఇంచుమించు ఒక 125 వరకు వచ్చింది. దాన్ని కూడా ఒక 119, 120. అంటే నాకు చాలా 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 తక్కువ ఎడిటింగ్ పని అనమాట. సో అంత కాంపాక్ట్గా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలా ప్రీ ప్లాన్డ్గా, ఎందుకంటే ఇంత ప్లాన్డ్గా చేయడానికి మా మెయిన్ బలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పొలిటికల్ స్కెడ్యూల్స్ అన్నీ ఆన్ టైం జరగాలి కాబట్టి మన దగ్గర ఒక అవర్ అటు అయినా, ఒక 1 day ఇటు అయినా సరే మొత్తం ఒక చైన్ రియాక్షన్ లాగా, ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా మిగతా అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ప్రాపర్గా టైం ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ 7 o'clock అంటే 7 o'clock ముందే చెప్పేసేవాళ్ళు, అదే టైంకి వచ్చేవాళ్ళు. లేదు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాతే వస్తారు అంటే 2 గంటల తర్వాతే వచ్చేవాళ్ళు. సో దాని మూలంగా ఆయన రాగానే ఎంత ఫాస్ట్గా ఆయన వర్క్ ఫినిష్ చేయొచ్చు అన్న దిశగా మేము చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నాం. కాబట్టి అట్ ద సేమ్ టైం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మైత్రి వాళ్ళు ఎలా ఉంటారంటే, సార్ ఇది కావాలి, ఇలా ఈ సెటప్ అనుకుంటున్నా, లేకపోతే ఇది అనుకుంటున్నా అంటే ఫస్ట్ క్వశ్చను ఎంత కావాలి అంటారు, అంతే తప్ప ఎందుకు కావాలి అని అడగరు. ఇలాంటి ప్రొడ్యూసర్లని కాపాడుకోవడం, ఇలాంటి ప్రొడ్యూసర్లు 10 కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండడం, వీళ్ళు మరిన్ని సినిమాలు తీయడం అనేది ప్రతి డైరెక్టర్ బాధ్యత, నా స్ట్రాంగ్ ఫీలింగు. ఇంత జర్నీలో ఒక్కరోజు అంటే నేను కథ మార్చిన, కథ సైడ్ కొంచెం కుస్తీ పడ్డా, ఏంటి సార్ మీరు స్క్రిప్ట్ లేట్ చేస్తున్నారండి, త్వరగా మనం షూటింగ్ చేయాలి కదా అని ఏ ఒక్కరోజు ఒక చిన్నపాటి అసహనం కానీ, ఒక చిన్నపాటి అసంతృప్తి కానీ లేకుండా నవీన్ గారు అయితే అసలు ప్యాంపర్ చేస్తుంటారన్నమాట డైరెక్టర్ని. అందుకే వాళ్ళ బ్యానర్లో, అంటే నేనేదో స్పెషల్ అని కాదు, ప్రతి డైరెక్టర్ నేను అలా ప్యాంపర్ చేస్తుంటారు. అందుకే వాళ్ళ బ్యానర్లో అందరు డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు, ఇంకా చేస్తుంటారన్న నా ఫీలింగ్. సినిమా ఫినిషింగ్ వచ్చేసరికి అప్పటికే చాలా ఖర్చు అయింది, సినిమా డిలే అయింది. ఈ ప్రాసెస్లో సాంగ్స్కి అంత ఖర్చు పెట్టడం అనేది అసలు సహజంగా ఎవరు ఒప్పుకోరు. నేను 500 మంది డ్యాన్సర్స్తో అనుకుంటున్నాను సార్, ఎత్తరా కాలర్ రాగానే కొంచెం ఫస్ట్ థియేటర్లోకి జనాలు రాగానే కొంచెం బాగుండాలి సార్ అంటే 1500 డ్యాన్సర్లు ఇచ్చారు. నేను మామూలు సెట్ అడిగితే వాళ్ళ కెరీర్లోనే, మైత్రి మూవీ మేకర్స్లోనే ఎవరు అయినంత పెద్ద సెట్ వేసి ఇచ్చారు. సార్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే మరి ఆ సెటప్ కూడా అలాగే ఉండాలి కదా సార్ అని చెప్పి దేక్లేంగే సాలా కానీ, ఎత్తరా కాలాలు 2 సాంగ్స్ కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నవీన్ గారు, సిన్సియర్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే, రవి గారు లేకపోతే ఈ సినిమా